భలే ఉంది ఇది. ఏంది ఇది? అసలు ఇప్పుడే చూస్తున్నా కొత్తగా. అది సూపర్ ఉంది. ఎలాగైనా దీన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎలా ఉంటుందో. ఇక్కడ ఏదో రాసిందే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. అయ్య బాబోయ్, నేను గొప్పవాడిని అవ్వాలి, అసలుకే గొప్పవాళ్ళు అవ్వాలని ఎప్పటి నుండే కోరిక నాకు. నేను ఈ కుర్చీలో కూర్చుంటా, గొప్పవాడిని అవుతా. ఏంటి ఏమైనా అవుతుంది అంటారా? ఏం కాదులే, ఒకసారి కూర్చొని ఒకసారి అనుభవించిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి వచ్చేస్తాంగా. ఎట్లాగైతే ఒకసారి కూర్చుందాం. అబ్బా ఎంత సుఖంగా ఉంది, చాలా బాగుంది. వావ్, సూపర్ సూపర్ అయ్యా, చాలా బాగుంది. అబ్బా, ఇటువంటి సుఖాన్ని నేను ఎప్పుడు అనుభవించలే. ఎంత సరదాగా, ఎంత బాగుంది, చాలా బాగుంది. సరే, నేను 2 గంటలు అవుతుంది కూర్చొని. ఎంతసేపు అని కూర్చుంటాం? కాసేపు బయటికి పోయి ఒక రౌండ్ కొట్టేసి మళ్ళీ వచ్చి కూర్చుందాం. ఏముంది, మందేగా చేరు, మళ్ళీ వచ్చి కూర్చుందాంలే. ఏంది రావట్లేదు? అరే ఏంట్రా రావట్లేదేంట్రా? ఏమైందిరా? అరే ఏమైంది? ఇదేంటి ఈ కుర్చీ నన్ను పట్టేసుకుంది? హలో, అయ్యో, కూర్చున్నప్పుడు బాగానే ఉంది, సరదాగా ఉంది. ఇప్పుడు లేద్దామంటే ఈ చైర్లో కూర్చున్నా, లేవలేకపోతున్నా. ఏంటి నేను లేవలేకపోతున్నా? అయ్యో, ఎంత పని జరిగింది. అయ్యో, నన్ను ఎవరు కాపాడతారు ఇప్పుడు? దేవుడా, ఎవరు కాపాడతారు? నన్ను ఎవరైనా కాపాడే వాళ్ళు ఉన్నారా? నేను కాపాడతాగా. ఎవరు బాబు నువ్వు? నీ బాధ ఏంటో చెప్పుకో. అండి, ఇది కుర్చీలో బాగుందని కూర్చున్నాను, లేద్దామంటే రావట్లే అండి. ఏంటిరా నీ సమస్య? సమస్య అన్నా, కూర్చొని సరదాగా ఉంది అనుకొని కూర్చున్నాను. ఇప్పుడు ట్రై చేస్తుంటే లేవలేకపోతున్నా. మీరు ఏమైనా లేపగలుగుతారా? ఈ బురద సుబ్బారావు పేరు వెళ్ళలేదా? ఈ ఊళ్ళో హడల్. అయ్య బాబు, గుర్తు పెట్టుకో. అన్నా, నీకు దండం పెడతానా, నాకు సాయం చేయన్నా. కొంచెం ఈ చైర్లో నుండి బయటికి రావడానికి సాయం చేయన్నా. లేపగలుగుతావన్నా నన్ను? చిటికి నేలతో లేపుతా నీకు అన్న అభ్యంతరమా? అయ్యో లేదన్నా. చిటికి నేలు అన్న లేపండి అన్న, ఏదో ఒకటి చేసి. చిటికి నేలైనా ఈ పెద్ద ఏలైనా ఏం కాదు. వారిని ఊరే, ఇందులో ఎలా ఇరుక్కుపోయావురా? ఏమో అన్న, తెలీదు. అనవసరం కూర్చున్నా, ఏదో గొప్పవాడిని అవ్వాలని దీంట్లో కూర్చున్నా, బయటికి రాలేకపోతున్నా. నువ్వే సాయం చేయాలన్నా. ఏ అబ్బా, నా మందంతా దిగిపోయింది గారా. అయ్యో, నన్ను సాయం చేయను, లేపన్నా. ఎనర్జీ అంతా అయిపోయింది కానీ ఇగో ఫుల్ ఎనర్జీ వేసుకొని వస్తాను, ఉండు. అన్నా అన్నా అన్నా, ఈడు తాగుపోతావా? ఈ వాసన వచ్చినప్పుడే అనుకున్నా, ఏంది ఇంత వాసన అవుతుంది అని. తాగుపోతు ఈయన్నే ఒకళ్ళు లేపాలి, నన్నేం లేపుతాడు? దేవుడా, ఎంత పని జరిగింది. నన్ను ఎవరు లేపుతారు ఇప్పుడు? అయ్యో, ఈ దిక్మాల చేలు అనవసరంగా కూర్చున్నానే, ఇప్పుడు లేవలేకపోతున్నాను. ఏం చేయాలి? నన్ను ఎవరైనా కాపాడటానికి లేరా? దేవుడా, ఎవరినో ఒకరిని పంపించు దేవుడా. ఈ ఎవరయ్యా నువ్వు? మార్నింగ్ స్టార్ని పట్టుకొని ఎవరా అంటావా? మార్నింగ్ స్టారా? అయ్యి బాబాయ్, మార్నింగ్ స్టార్ గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. మీ సినిమాలు పిచ్చి ఎక్కిపోతాండి మీ సినిమాలు చూస్తుంటే. నా పెద్ద ఫ్యాన్ అంటున్నావు, ఇంకా నా ముందు కూర్చునే ఉన్నావు ఏంట్రా? ఒక్కటి తన్నానంటే అక్కడ పోయి పడతావు. మొన్న చూడలేదు ఆ సినిమాలో? అక్కడ బంగాళాఖాతంలో పడ్డారు. అయ్యో చూసానండి, లేవాలనే ఉంది కానీ ఈ చైర్లో కూర్చొని మార్నింగ్ స్టార్ గారు నేను లేవలేకపోతున్నాండి. నాకేమన్నా సాయం చేయగలుగుతారా? నా ఫ్యాన్స్ అంటున్నావు, నా ఫ్యాన్స్ కాపదగలిగితే అరక్షణం కూడా ఆకుండా లేపుతా. చూస్తావా? చూస్తానండి. లేపుతారా? లే. అరే ఏంటి? లేదండి, లేవట్లేదు. లేవలేదేంటి? లేవాలే. అరే ఏదో ఎవరు నన్ను పిలిచింది?
నిన్నెవరు పిలిచారా ఇక్కడ? పిలిచింది ఎవరు ఇక్కడ? ఈడా? ఎవరో తెలుసా మీకు? ఎవరయ్యా ఈడు? ఈయన బురద సుబ్బారావు అని ఈడ పెద్ద రౌడీ అంట. ఈడు బురద సుబ్బారావా? ఈయనకే శాత కాలేదు, మీరు ఎలా లేపుతారండి తొడగొట్టి? ఈడు తాగి ఇట్ట ఊగుతుంటే ఈడేం లేపుతాడా నిన్ను? ఈడుకో తొడ నీకో తొడ కొట్టానంటే లేసి యువతలు కొత్తారు, చూస్తావా? లే. అరే ఓ ఏందా నువ్వు పిల్లగానే లేకపోతే నువ్వెగురు దూకుతున్నావేందా? ఇట్లా కాదు కానీ మొన్న మా ఊర్లో ఒక మనిషి చనిపోయాడురా. వాడు చనిపోయినప్పుడు వాడిని శ్మశానాన్ని తీసుకెళ్లేటప్పుడు నా డ్యాన్స్తో వాడిని ఎట్లా లేపాను తెలుసా? నేను డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తుంటే శవం నా వెనక శ్మశానంలోకి నడుచుకుంటూ వచ్చిందిరా. అయ్య బాబోయ్, చూస్తావా? చేయండి ఏదో ఒకటి. ఏది లేవలే కదండి. ఏంటి ఏదో మిస్ఫేర్ జరిగింది కానీ ఈ డోస్ సరిపోట్లా మీకు. నేను లేపుతా చూడు ఇప్పుడు. అయ్యో బాబోయ్, అంటే మీరు నన్ను లేపటాన్ని తొడగొట్టారా, ఆయన పడేటాన్ని తొడగొట్టారా? ఏదో మిస్ఫేర్ జరిగింది. హలో సార్, వస్తున్నా. అయ్యో, మార్నింగ్ అక్కడ స్టార్ షూటింగ్ ఉందంట, ఎమ్మటే వచ్చి నేను లేపుతా. మళ్ళీ వస్తా ఉండు. అయ్యో, ఈ మార్నింగ్ స్టార్ వల్ల కూడా కాలేదు. లేవయ్యా, తాగి పడిపోయింది వాళ్ళే కానీ అనవసరంగా కూర్చున్నాను. ఎవరి వల్ల కావట్లేదు. వీడేంటయా లేపుతానని చెప్పి నన్ను పడేసిపోయాడేదయా? ఇగో బాబు, ఈ యంగ్ స్టార్ వల్ల ఏమీ కాదు కానీ నా దగ్గర పెద్ద మాంత్రికుడు ఉన్నాడు, పట్టుకొస్తాను, జాగ్రత్తగా కూర్చో. మాంత్రికుడు అమ్మో, భయం వేస్తుంది నాకు. నేను ఎందుకు కూర్చున్నాడు ఈ కుర్చీలో? అయ్యో, దిక్కుమాల కూర్చుని అనవసరంగా కూర్చున్నానే. దోమలు తోలింది చాలు కానీ పిల్లోడు పని చూడవాయా? అరే మాత్రం ముందు నీకేయాలరా, ఈడికి కాదు. మంత్రం ముందు నీకురా వేసేది, ఈడికి కాదు. అయ్య బాబాయ్, నాకు వద్దులేండి, పిల్లోడు దడుచుకుంటాడు, పిల్లోడు బాగా చేయడాడే. అయ్యా మాంత్రికుడు, ఏదో ఒకటి చేసి నన్ను ఇడిపియండి అయ్యా. ఇది కుర్చీలో నేను కూర్చుని అనవసరం కూర్చున్నాను, రాలేకపోతున్నాను. మీరే ఏదో ఒకటి చేయాలి. లేపుతా మంత్రాలు చదివి నువ్వు లేపుతా. మంత్రాలు చదువుతారు? మంత్రాలు చదువుతున్నా ఇను, శ్రద్ధగా ఇను. లేపుతానా చూడు. లేపండి. మంత్రాలు ఆల్రెడీ ఎప్పుడో చదివాను, వెళ్ళలేదు నువ్వు, అందుకే లేవట్లే. ఈ మంత్రగాడు కట్టోడేలే కానీ బాగు చేస్తాలే, ఓపిక పట్టు. ఓం భీం ఫర్ స్వాహ, ఓం భీం ఫర్ స్వాహ, ఓం భీం ఫర్ స్వాహ. ఇలా కాదు గానే శిషా, మన మంత్రం వీరా ఇటు. ఓం భీం వా చంద్రముఖి లే, ఓం వాం చంద్రముఖి లే, ఓం భీం ఫర్ స్వాహ. లేరా లే, ఇన్ని దెయ్యాలు లేపి నేను లేకపోతున్నాయిరా, లే. అయినా లేవలేదంటే ఈ కుర్చీలో ఏదో మంత్రాలు నేరా శిషా. ఉందా, అయిపోయిందారా విభూతి?
మంత్రగాడ పిల్లగాని లేపుతావంటే నువ్వు పడిపోయావేదిరా? భలే మంతకాన్ని తెచ్చావయ్యా. నన్ను లేపుతాడని చెప్పి ఈడపడిపోయాడేందయ్యా. ఛా, ఈ మంత్రివాడి వల్ల కల్లా కాలేదు. ఈ తాగుబోతాడేమో నన్ను పీక తింటున్నాడు. ఇప్పుడు నన్ను ఎవరు లేపుతారు? దీంట్లో నుండి నన్ను ఎవరు ఇడిపిస్తారు? అయ్యో, అనవసరంగా కూర్చున్నాయి దిక్కుమాల కుర్చీలో. ఛా, అయ్యో, ఏంటయ్యా, ఏంటి ఇక్కడ హడావుడి? ఏదో సంథింగ్ ఉన్నట్టుందే సమస్య. ఈ పిల్లోడు కూర్చీలో కూర్చొని లేవలేకపోతున్నాడండి. ఇంతకుముందు ఎంతోమంది వచ్చి ఏదైనా లేపలేకపోయారండి. ఇంతకు మీరెవరు మేడం? నేనా, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పెద్ద డాక్టర్. నా కోట్ చూస్తే నీకు తెలియట్లేదా? అవునా, కోటరే తెలుసు నాకు కోటరే తెలుసు మేడం. మీరు ఒక్కళ్ళే తక్కువ మేడం. ఇంతకుముందు ఎంతోమంది వచ్చి పిల్లగాని లేపడానికి ట్రై చేశారు కానీ ఎవరి వల్ల కాలేదు. అగో జుట్టు ఎరబోసుకొని మంత్రగాడు ఎలా పడుకున్నాడో చూసావా? ఎవరు లేపలేకపోయారు. మీరేనయ్యా నిజమైన పిచ్చోళ్ళు. ఈ రోజుల్లో కూడా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? నేను ఎంతమందిని బాగు చేశాను నీకు తెలుసా? నీ చదువు ఈ పిల్లగాన్ని లేపడానికి పనికి వస్తుందేమో చూడు మేడం. లేట్ ఎందుకు చేస్తారు? ఎక్కువ మాట్లాడొద్దు, ఒక్క సూదేసి నిన్ను చంపేస్తా. హాయ్ బాబాయ్, నన్ను చంపుతారా? పిల్లని బాగా చేయండి మేడం. ఆ ఊరికే అన్నానులే అయ్యా. నా బ్యాగ్లో ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తాను. మీరే ఎలాగో చేసి నన్ను కుర్చీలో లేపాలి. ఏ వైద్యం చేస్తారో చేయండి అమ్మా. నా వల్ల కావట్లేదు ఈ కుర్చీలో. దీనికి తగ్గ మందు నాకు దొరికింది, ఇంజక్షన్. ఇప్పుడు నేను ఒక్క సూదేసి నిన్ను లేపుతాను. అయ్యి బాబాయ్, సూదింది అంత పెద్దగుంది. అంటే ఇది మనుషులకి వేసేదా బరిగొడ్లకి వేసేదండి? మనుషులకే వేసేది బాబు. అయ్యో, నాకు సూది అంటే భయం అండి. అయ్యో, ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఈ కుర్చీలో నేను రాలేకపోతున్నా. అయ్యో, నన్ను ఎవరు లేపుతా బాబు. సీటు కొంచెం పైకెత్తాయా? ఊకోనండి, ఏదో సూట్ కేసు ఎత్త ఉన్నట్టు సీట్ అటు అన్నారు. ఏం పర్వాలేదు, సీటు పైకెత్తు బాబు. సర్లే, ఏదో వచ్చే ఇంజక్షన్ వేయండి మేడం. పిల్లోడు చాలా మంచోడండి. మీరు సూది వేస్తారా గోలికాయ వేస్తారా కానీ ఇగో వెనక పరుసులో ఫుల్ డబ్బు ఉంది. కోట పనికి వస్తాను బాగు మేడం. సూదేయండి. నేను ఫీజు తీసుకుందే ట్రీట్మెంట్ చెయ్యను. అయ్యి బాబాయ్, ప్రాణాలు పోతున్నాయి అంటే ఫీజు అంటారేంటి మేడం మీరు? మీరు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, ముందు ఫీజు ఇస్తేనే కదా ట్రీట్మెంట్ చేసేది. అయ్యో, ఫీజు ఏం లేదండి, నాకు డబ్బులు లేవు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో నేను చూస్తాను. కొంత ఉన్నాయిగా బాబు. మొత్తం మీరే లాగేసుకుంటే ఇక్కడ మేమున్న కాఫలాకా. ఏంటయ్యా నువ్వు వీళ్ళ బంధువు కదా? మనం ఎప్పుడు మందుకు బంధువు. అవునా, సరేలే, నీకు కొంత ఇస్తా పట్టు. అలా రా దారికి ఒక కోటకు వచ్చినాయి. బాబు, నేను ఒక ఇంజెక్షన్ ఇచ్చానంటే నువ్వు లేచి నుంచుంటావు. బాబు, ఇక నేను ఇంజెక్షన్ ఇచ్చానుగా, నువ్వు లేచి నుంచుంటావు. నువ్వు ట్రై చేయి. లేస్తానా? లేస్తావు, తప్పకుండా లేస్తావు. డాక్టర్ అమ్మ గారు చెప్పినట్టు నిజంగానే లేస్తాను, నేను ట్రై చేస్తాను. ఈసారి ఇంజక్షన్ వేసింది గట్టి ఇంజక్షనే, అది బర్రీ ఇంజక్షన్ ఏదో తెలియదు కానీ ట్రై చేస్తాను. అరే, అయినా లేవలేకపోతున్నానే. ఇప్పుడే షూటింగ్ అది. ఏం బాబు, ఇంకా లేవలేదు? నువ్వు ఇక్కడే ఉన్నావా? మీరు మార్నింగ్ స్టార్ కాదు, ఈవినింగ్ స్టార్. ఎవరికి చెప్పకాయ బాబు, అక్కడ చెప్తే పరువు పోయేటట్టుంది. సినిమాలో పెద్ద పెద్ద ఫైట్లు చేస్తారు, నన్ను లేవలేకపోయారా? ఎవరితో అనకాయ బాబు. నేను ఏం చేయాలి, నాకు అర్థం కావట్లేదు. అయ్యో, నేను లేపానా ఇప్పుడు? యో, ఇక్కడున్నా అంటావేందా? ఏమన్నా అమెరికాలో ఉన్నావు నువ్వు? ఉన్నది అలీపురంలో గానా? నా ఉన్న మంత్రాలు మాత్రం ఇక్కడికి వచ్చేళ్ళకి నిన్ను తీసుకొచ్చి సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు కాదా? అందరం కలిసి ఒక్కసారి లేపు చూద్దాం. పట్టండి, లేపుతా. పట్టండి, పట్టండి, అందరు కలిసి పట్టండి. పట్టండి, లేపు. పట్టారా? పట్టు.
పట్టారా పట్టు, గట్టిగా పట్టు, పట్టారా పట్టు, గట్టిగా పట్టు. అరే బాబు, ఇలా ఏమైందే బాబు? ఏం చేస్తున్నారు మీరు? ఏం జరిగింది? ఇతను కుర్చీలో ఇరుక్కుపోయాడండి. అవునా? ఈ కుర్చీ మామూలు కుర్చీ కాదు, ఇది పాపపు కుర్చీ. ఇది ఇంతకు మీరెవరండి? నేనండి, పాస్టర్ గారినండి. పాస్టర్ గారు. ఆ. ఏదో ఒకటి చేసి నన్ను లేపండి, ఏదో ఒకటి చేయండి. వీళ్ళందరూ ప్రయత్నించారండి, కానీ ఎవరి వల్ల కావట్లేదు. మీరన్నా ఏదో ఒకటి చేయండి అయ్యా. పాపపు కుర్చీలో కూర్చున్నావు నువ్వు. ఇది మామూలు కుర్చీ కాదు. దీనిలో కూర్చున్న ప్రతి ఒక్కడు కూడా బందీ అయిపోవాల్సిందే. దీని వశమైనటువంటి వాడు తిరిగి మరలా అయ్యో, మామూలు స్థితికి రావాల్సినటువంటి పరిస్థితి చేసి ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి. దీనికల్లా కారణం కేవలం ఈ పాపపు స్థితి నుంచి బయటికి రావాలంటే కేవలం యేసు రక్తం ఒక్కటి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే యేసు ప్రభు వారు పాపములో ఉన్నటువంటి వారందరి కోసం కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం చేత ఎవరైతే కడగబడతారో వాళ్ళందరూ కూడా పాపం నుంచి విడిపించబడతారు. కనుక నీవు నీ హృదయంలో ప్రభువుని తలంచుకొని యేసు రక్తాన్ని నువ్వు తలంచుకున్నట్లయితే చాలే పాస్టర్ గారు, ఈతను నువ్వు లేపుతావా? ఈతను లేపితే నా కోటల్లో ఎన్ని పెట్టిన అన్నిటినీ బంద్ చేసి నీకు సలాం కొట్టి వెళ్ళిపోతాను. ఏంటి నీ దేవుడు గొప్పవాడని ఇతను లేపుతాడు అంటున్నావా? నేను ఆ సినిమాలలో చిటకేస్తే ఎన్ని సుమోలో లేపింది నేను లేపలేకపోయా. నీ దేవుడు గొప్పవాడు లేపుతాడా? అదే లేపితే ఈ సినిమాలు పనిచేసి నీ దేవుడే గొప్పవాడని నేను నమ్ముతా ఇక నుంచి. నువ్వు లేపుతున్నావు అంటే మేము లేపలేమా? మేము లేపిన వాళ్ళని ఎన్నో మంత్రాలు చదివి ఎన్నో చేసి ఎంతోమందిని లేపిను, ఎంతోమందిని లేపి కూకోబెట్టినావు. మేము ఎంతోమందిని నీ చేసాము. ఒకవేళ నువ్వు నిజమైన దేవుడు మేము నమ్ముతాం, ఈ మంత్రాలను విడిచిపెడతాం. అవునా? నేను పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ని. నా వల్లనే కాలేదు. మీ వల్ల ఏమవుతుందండి బాబుని లేపడానికి? నా వల్ల అవ్వకపోయినా మీ అందరితో వాదించడం కన్నా ప్రార్థించడమే ఈ కార్యానికి ఆరంభం. ఏదో ఒకటి చేసి నన్ను అయితే బయటికి తీసుకురండి. మద్యము సేవించేవాడు వలన, మాంత్రిక యుద్ధ చేసి భూత వైద్యం చేయడం వలనైనను, సినిమా థియేటర్లో కలిగేటువంటి ఏదో కొద్దిపాటి సంతోషాల వల్లనో, యాక్టర్స్ వల్లనో, లేక ఇంజెక్షన్ వేసి డాక్టర్ల వల్లనో కాదు. కానీ పాపానికి ఇరుగుడు యేసు రక్తం మాత్రమే. పాపానికి పరిహారం యేసు రక్తం మాత్రమే. మీ అందరి వాదనలకు నేను వినడం కంటే ప్రార్థించడమే దేవుని కార్యము ఈ కుమారుడి పట్ల జరుగుతుంది. కుమారుడా, నీ హృదయంలో ప్రభువుని విశ్వసిస్తే ఆయన రక్తాన్ని నీ హృదయంలోనికి కుమ్మరించమని ఒప్పుకున్నట్లయితే, నువ్వు ఆయన నామానికి నువ్వు లోబడినట్లయితే ఆయన నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నా. సరే అయ్యగారు, నేను నమ్ముతాను. దేవుడిని నమ్ముతాను. నేను ఆయన పైన విశ్వాసం ఉంచుతాను. దీంట్లో నుండి బయటకు వస్తే చాలు, నేను ఆయన పైన విశ్వాసం ఉంచుతాను. ప్రార్థన చేయండి నా కోసం. ప్రభువా, నీ రక్తాన్ని కుమారుడి మీద కుమ్మరించండి. ఈ పాప బంధకాలన్నీ కూడా తెంచివేయండి ప్రభువా. యేసు క్రీస్తు నామములో పాప బంధకాలని తెంచివేస్తూ విడుదలను స్వాతంత్రతను యేసు నామములో ప్రకటిస్తున్నాను. ఇప్పుడే యేసు నామములో లే. అయ్య బాబాయ్, ఇదేంది ఇలా ఉంది? నీ పాపములకు పరిహారము కలిగించిన దేవుడు. ఏదో శక్తిలాగా అనిపించింది. ట్రై చేస్తా, లేస్తాను. లేచానా? అరే నేను లేచానా? బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చాను. శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగిన యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగిన యేసయ్య నామం, పాపాలను క్షమించే
చప్పట్లు కొట్టాలి. పవిత్రపరచే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అమ్మయ్యా, ఈ చైర్లో కూర్చొని పాపంలో పడిపోయి నేను అస్సలు లేవలేకపోయాను. కానీ ఇంతమంది డాక్టర్ వచ్చి ట్రై చేసిన, యాక్టర్ వచ్చి ట్రై చేసిన, ఈ మాంత్రికుడు మంత్రాలు వేసిన, ఆ తాగుబోతుడు ఎంత బలం చూపించినా లేవలే. కానీ నిజంగా ఏసై రక్తానికి శక్తి ఉంది పాపంలో నుండి నిడిపించడానికి. చాలా వందనాలు అయ్యగారు. నన్ను వదిలేసి పాస్టర్ గారితో లేపించుకున్నావుగా. ఇక నుంచి దేవుడే నిజమైన దేవుడు క్రీస్తే అని నమ్ముకుంటున్నాం మేము కూడా. నమ్ముకోవాలి యేసు నామములో. నుంచి మంత్రాలన్నీ బంద్ చేసి దేవుడే నమ్ముతున్నావు యేసుని. డాక్టర్ల కంటే పరమ డాక్టర్ ప్రభు అయిన యేసుక్రీస్తు అని నమ్ముకున్నాను. ఆయనే మనం అందరం నమ్ముకుందాం. ఆమేన్. హల్లెలూయా. చవలగడ దేవుని మహిమపరచుదాం. నిజమే, పాపం అనేటువంటి బంధకములో బందీలైపోయి ఈరోజు చాలామంది పాపం అనేటువంటి బంధకాల్లో చాలామంది బందీలై. అందరు చప్పట్లు కొట్టండి అమ్మా. అందరు చప్పట్లు కొట్టండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా.